ఆ గోడ అట్లా ఉంది. కిటికీలోకి వెళ్ళి కోతులు వస్తున్నాయి అంటున్నారు. మీ క్లాస్లో వస్తలేనట్టుంది. మరి మీరు చెప్తే మీకు సమస్యలు అన్నీ బాగా బాత్రూమ్లు వాటర్ టేబుల్స్ ఉన్నాయి కదా, కొన్ని రీడే కొన్ని. ఎంత స్ట్రెంత్ ఎంత ఇవాళ ఎంతమంది వచ్చారు అంటే 18 మెంబర్స్ వచ్చాక 27 వచ్చింది. 27 45 లాంగ్ అంటే స్టార్టింగ్ నుంచి లేదా? ఓకేనండి మేడం, మీ సిలబస్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే. ప్రైవేట్ స్కూళ్ళలో అట్లా ఉండదు కదా. హాస్టల్ 100% హాస్టల్ అది. వాళ్ళు లేట్ రావడం జరుగుతుంది. 3 days లేదు. ఓకే, అందరికీ బాగా చదువుకోండి. మీ స్కూల్ టీచర్ ఏదైనా సమస్యలు ఉంటే మీరు హెడ్ మాస్టర్ చెప్పండి. నేను మనతో నేను సమస్య తెలుసుకుంటాను. बाकी सब ठीक है, अच्छी बात है. अच्छे पढ़ो, पढ़ने के बाद अच्छे మార్నింగ్ టీచర్ మీ అటెండెన్స్ అంతా టీచర్ దగ్గర ఉంది. అటెండెన్స్ 57 స్ట్రెంత్. టీచింగ్ బాగా చేస్తున్నారా? ఫస్ట్ క్లాస్ ఏది, ఏ సబ్జెక్ట్ చెప్పారు? సెకండ్ చెప్పు. థర్డ్ లైబ్రరీలో బుక్స్ లేవు. మరి ఆ టైంలో ఏం చేస్తారు మీరు? టీచర్ పేరు ఏంటిది? ఇంతమంది ఎందుకు చెప్తారు? ఇద్దరు చెప్తారు. మీరు ఇద్దరు इंचार्ज हेड मास्टर नहीं है? है सर, एमईओ भी है ना. हाँ, अभी डीओ की मीटिंग चल रही हो रही थी 10 से 11. ఉన్నారా? డిఓ ఆఫీస్ ఉన్నారా? అడగండి. ఎంఈఓవి గారు ఇక్కడ గర్ల్స్ స్కూల్ నుంచి వచ్చింది అని అడగండి. अभी टीचर नहीं है क्लास में. हाँ, कितना स्ट्रेंथ अटेंडेंस रजिस्टर एक बार उसका मंगाओ ये क्लास. तो आप इंचार्ज है बोले तो फिर हेड मास्टर कितने दिन से नहीं है इधर? सर मैं आज एक ही दिन इंचार्ज हूँ. किसको कभी कभी आते रहते आप इंचार्ज? इंचार्ज मैं रोज आती. हाँ. मेरे ऊपर के जो सीनियर है ना, एक्चुअली उन्होंने इंचार्ज है. किधर है वो लोग? हैदराबाद हेडक्वार्टर परमिशन पे. उसके बाद नेक्स्ट सीनियर मैं हूँ. दोनों का नाम क्या है? अभी जो रेगुलर इंचार्ज रेगुलर जरीन है, असल HM गजेटेड HM साई रेड्डी सर. HM సాయి రెడ్డి. సాయి చెప్పద్దమ్మా. అంతా బాగున్నాయా? ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఇట్లా చెప్పద్దు. ఇద్దరు ఎవరు చెప్తారు? నువ్వు చెప్తావా? చెప్పమ్మా. అమ్మా చెప్పండి, మీరేం ప్రాబ్లం? విండోస్ క్లోజ్ లేదు సార్, ఇరిగిపోయినాయి. చెప్పకండి. విండోలోకి వెళ్ళి కోతులు వస్తున్నాయి. ఇంకా లేవా? ఎన్ని ఉన్నాయి బాత్రూంలో?
వాటర్ తాగదలిగి ఉన్నాయా? బాత్రూంలో వాటర్ వస్తలేదా? ఎన్ని రోజుల నుంచి ముందు నేను ఇంతకు ముందు వచ్చిన ఒకసారి యాదుందా మీకు? అప్పుడు కూడా వాటర్ బాత్రూంలో అప్పటి నుంచి కూడా కాలేదా? మంచిగా కాలేదా? ఓకే ఓకే. ఇప్పుడు ఇంకా టీచర్ ఇదరే जो इंग्लिश पढ़ाने वाले इधर है. नमस्ते अंडी. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. అమ్మా కూర్చోండి. మేడం ఏ సబ్జెక్ట్ అండి ఇప్పుడు? మీరు ఏ క్లాస్కి ఇన్ఛార్జ్? క్లాస్ టీచర్. ఓకే. ఎంత స్ట్రెంత్ ఎంత మీది? మీ క్లాస్ టీచర్ ఎవరు వచ్చిందా ఈరోజు? మేడం నేను టోటల్ అంతా ఓకేనా? ఏం ప్రాబ్లమ్స్ లేవా మీకు? ఎడ్యుకేషన్ సైడు అంతా బాగానే ఉందా? టీచర్ మీ టీచర్ క్లాస్ టీచర్ కాదు కదా, భయపడకండి. ఈ గోడ ఎప్పుడు కుట్టిపోతా అన్నట్లే ఉంది. నేను 1 year బ్యాక్ విజిట్ చేస్తే ఎట్లా ఉందో అట్లనే ఉంది తప్ప. మనబడి 1 year పైన అయిపోయిందండి. అది పాత గవర్నమెంట్లో ఉంది. దృష్టి పెట్టినాము. హాస్పిటల్స్ పేదలకు కావాల్సింది, బడుగు బలైన వర్గాలకు ఇవన్నీ స్కూల్స్ బాగుండాలని. ఇప్పుడు ఉన్న స్కూళ్ళ పరిస్థితి ఈ విధంగా దుర్మార్గంగా ఉంటే అంటే ఇంత పరిస్థితికి ఇట్లా ఉంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ చేస్తారట వీళ్ళు కాదు. చెప్పండి మీకేమి ఎడ్యుకేషన్ ఓకేనా? టీచర్లు బాగా చెప్తున్నా అన్నీ చెప్పండి. వెళ్ళేమమ్మ ఎవరో ఒక్కరు చెప్పండి. ఎవరు క్లాస్ హెడ్ ఎవరు? నువ్వేనా? మరి నువ్వే చెప్పాలా? చెప్పమ్మా. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది? మీకు సమస్యలు ఏమున్నాయి? అన్నీ బాగున్నాయా? ఏమున్నాయో చెప్పండి ఒక్కొక్కటి. భోజనము సార్ ఒకటే లైట్ ఉంది సార్, లైట్ కూడా వస్తలేదు. లైట్ వస్తలేదు. నెక్స్ట్ ఇంకా అన్ని బాగుంది. గోడ సార్, ఆ గోడ అట్లా ఉంది. కిటికీలోకి వెళ్ళి కోతులు వస్తున్నాయి అంటున్నారు. మనం మీ క్లాస్లో వస్తాం, మీ క్లాస్లో వస్తలేనట్లున్నాయి. మరి మీరు చెప్తలేరు సమస్యలు అన్నీ బాగున్నాయంటే వాళ్ళు అదే పోగానే అదే చెప్పారు పక్క క్లాస్ వాళ్ళు. మాకు కోతులు వస్తున్నాయి. బాత్రూమ్లు అన్నీ బాగున్నాయా? బాత్రూంలో వాటర్ అన్నీ ఉన్నాయా? టేబుల్స్ ఉన్నాయి కదా సార్? మొత్తం ఇరిగిపోయినాయి. కొన్ని ఇరిగినాయి, కొన్ని ఉంటుంది. ఎంత స్ట్రెంత్ ఎంత మీకు? 45. ఇవాళ ఎంతమంది వచ్చారు? 27. 45 to 27 అంటే దగ్గర 18 members అబ్సెంటా? 27 37 వచ్చింది సార్. 27 వచ్చింది. 27 45 18 మంది. సార్ అలా లాంగ్ అబ్సెంట్ వాళ్ళు ఉన్నారు 5-6 members. లాంగ్ అంటే స్టార్టింగ్ నుంచి లేరా? ఓకేనండి మేడం. మీ సిలబస్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే నడుస్తుందా? ప్రైవేట్ స్కూళ్ళల్లో అట్లా ఉండదు కదా? అచ్చా, మీరంతా హాస్టలా? 100% హాస్టలా మీరు? వాళ్ళు లేట్ రావడం జరుగుతుందా? 3 days లేదు. ఏ క్లాస్ అన్నారు? 8th. ఓకే. అందరికీ బాగా చదువుకోండి. మీ స్కూల్ టీచర్లకు మంచి పేరు తేయండి, మీ పేరెంట్స్కి మంచి పేరు తేయండి. మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్యలు ఉంటే మీరు హెడ్ మాస్టర్కి చెప్పండి. వాళ్ళతోటి నేను సమస్యలు తెలుసుకుంటాను. ఓకేనమ్మా? రైట్. नमस्ते. 6th उर्दू मीडियम. फिर टीचर नहीं है? नहीं, हाँ टीचर नहीं आए आज वो.
रोज आते, आज नहीं आए क्या? रोज आते पूरे सब्जेक्ट के टीचर आए क्या? है पूरे के पूरे। है 6th उर्दू मीडियम। तुम भी इनके बाद तुम ही क्या लीडर? अच्छा, अच्छे पढ़ा रहे क्या? हाँ अच्छा पढ़ा क्या तकलीफ है? कुछ तकलीफ नहीं है? नहीं है क्लासरूम अच्छा है, सभी अच्छा है क्या? हाँ अच्छा है अच्छा, फैन नहीं चल रहा? सब अच्छा है बोल रहे, तुम फैन बोल रहे, नहीं परसों में खराब हुआ वो लगा दिए थे नया फैन बाकी सब ठीक है। हाँ अच्छी बात है, अच्छे पढ़ो, पढ़ने के बाद अच्छे एक टीचर नहीं है आज, फिर कैसा कर रहे? नहीं साइंस ले रहे कौन सा सब्जेक्ट अभी जो चल रहा? मैथ्स सुबह से सोशल इन्हें बोल रहे ना हेड है आए क्या उन्होंने? हाँ और तीसरा न्याय क्या कौन सा सब्जेक्ट था? उर्दू में लंच के बाद 3 रहता क्लासेस। नहीं 4 रहते हाँ, उन्हें आए कि नहीं आए? हाँ आए రైట్ బెట్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ కూర్చోండి. మీ క్లాస్ హెడ్ ఎవరు? లీడర్. ఏ క్లాస్ అమ్మా ఇది? 6th తెలుగు మీడియం మరి టీచర్ కనిపిస్తలేరు. లైబ్రరీ పేరు సార్ లైబ్రరీ మరి లైబ్రరీలో ఉండాలి కదా. లైబ్రరీలో ఏం లేదా? నమస్తే. హెడ్ మాస్టర్ లేదా? రెగ్యులర్ ఉండదు సార్, డిప్యూటీ క్యాడర్ పోస్ట్ అన్న రెగ్యులర్ ఉండడు. ఎవరు ఉంటారు? రెగ్యులర్ ఎవరు ఉంటారు? దీనికి పట్టించుకునే వాళ్ళు ఎవరు? దీనికి ఇన్ఛార్జ్ ఎవరు సార్? ఇప్పుడు సరే అంటే ఇన్ఛార్జ్ మీద ఇదంతా డెప్యుటేషన్ అయిపోయింది అంటే వచ్చేటప్పుడు బాధ్యతలు ఏముండయా? సార్ అట్లా కాదు. ఉన్న వాళ్ళు మీరు- లేడీ చూసుకుంటారు సార్. ఎవరు? ఆమె కూడా లేదు ఇక్కడ. ఆమె రజియా మేడం అని, రజియా మేడం ఒక్క ఆమె లీవ్ పెడితే ఈమెకి ఇచ్చిపోయిందట సార్. అది ఎవరు? ఆమె ఆస్మా మహేష్ ఎవరు? మహేష్ సురేష్ అని చెప్పాడు. సురేష్ ఇన్ఛార్జ్ అని చెప్తున్నాను. కోటగల్లి స్కూల్ అనుకున్నాను. ఇక్కడ సురేష్ చెప్పాలి, జెంట్స్ చెప్పాలి అంతా లేడీస్. గర్ల్స్ స్కూల్లో ఉన్నాం మేము. అదే అది ఎవరో అంటే అతను అక్కడ ఉంటాడు. డియోగ్రఫీ క్లారిటీ లేదు. ఇక్కడ ఎవరున్నారంటే ఇన్ఛార్జ్. ఆ? మన అటెండెన్స్ రిజిస్టర్ స్టాఫ్ ఉంది సార్, అక్కడ స్టాఫ్ రిజిస్టర్ సురేష్ చెప్పలేదు. ఇప్పుడు డిఓ గారితో మాట్లాడిండు. డిఓతో మాట్లాడితే ఇక్కడ సురేష్ ఇన్ఛార్జ్ ఆయన లేడు. ఇంకొక టీచర్ పేరు చెప్పింది, లేడీ పేరు ఆమె లేదు. సురేష్ అయితే ఇవ్వలేదు సార్. మీరు కూడా ఇప్పుడే అక్కడ ఆఫీస్లో ఉన్నా, ఇది ఫోన్ చేయగానే సార్ వచ్చినారని. డిఓ మీటింగ్లో ఉన్నారని చెప్తుంది. అది ఆ డిఓ మీటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను ఎంఆర్సీకి పోయినా. కోటగల్లి స్కూల్లో ఎంఆర్సీ ఆఫీస్ ఉంది కదా సార్, సౌత్ ఆఫీస్లో ఉన్నా. సార్ ఫోన్ చేయాలి. అందరు టీచర్లు వస్తున్నారా? వస్తున్నారు అన్ని సార్ సబ్జెక్టులు ఉన్నారా? సార్ మీరు లైబ్రరీలో ఉండేది, మరి ఈడు ఉన్నారు ఏంటిది? లైబ్రరీ లేదా? పీరియడ్ అనేది చదివి ఇస్తాం సార్. లైబ్రరీ ఉన్నది. ఉంది సార్ లైబ్రరీలో బుక్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్ వేరే వాళ్ళు లేవన్నారు, మీరు ఉన్నాయంటున్నాం. ఉన్నాయి సార్ 10th క్లాస్ వాళ్ళు చెప్పారు ఇప్పుడు లేవని. ఉన్నాయి సార్ బుక్స్ ఎంత మీ స్ట్రెంత్ ఎంత? 32 ఎంతమంది వచ్చారు ఈరోజు? 13 ఇదే రామే అటెండెన్స్? అయ్యలేదు సార్ మేడం రాలేదు క్లాస్ మేడం సార్ వేయలేదు, అటెండెన్స్ వేయలే కదా. వేయలే మేడం సార్ క్లాస్ టీచర్ రాలేదండి. క్లాస్ టీచర్ పొద్దున్న నుంచి రాలేదు. 5వ తారీఖు స్కూల్ ఉందిగా, సాటర్డే నడిచింది కదమ్మా స్కూలు. వచ్చినాం సార్ వస్తే మరి దీన్ని అటెండెన్స్ వేయలేదు. మేడం రాలే మేడం లీవ్ ఎన్ని రోజులు లేదు? ఏం పేరు? సుజాత మేడం సుజాత. నోట్ చేసుకోండి. క్లాస్ 6th క్లాస్ తెలుగు మీడియం. సుజాత మేడం లీవ్లో ఉంది సార్. అది వేరే వాళ్ళని అటెండెన్స్ తీసుకోవాలి కదా సార్. తీసుకోవాలి. మరి ఆమె రాలేదని అది టీచింగ్ కాదు. ఇక్కడ మంత్ కూడా అలా టైం లేదు రాసేది. ఏ మంత్ అని లేదు. ఫస్ట్ రోజు అటెండెన్స్ వేసి లేదు, దిద్దినట్లు. సెకండ్ నాడు అటెండెన్స్ వేయలేదు. ఈరోజు ఎవరు ఉండాలి కదా. ఉండాలి సార్, ఉండాలి. ఊళ్ళు ఇప్పుడు మీరంతా
ఏదో సేవ చేస్తలేరు కదండి, ఎన్ని చాకరీ వట్టిగా చేస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు, వితౌట్ పే అన్నట్టు కాదు కదా. ఆ? టీచర్ పోస్ట్ కోసము ఇలా లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ క్లాస్ 6th తెలుగు మీడియం. ఒకసారి మీరు పరిచయం చేసుకోండి. అటెండెన్స్ ఇప్పుడు ఇస్తున్నా ఏంటి మీ టీచర్స్ని అటెండెన్స్ కూర్చోండి, ఇంకొక ఇన్ఛార్జ్ కూకోండి. లేదా నేను పక్కన కూర్చో. వన్ లీవ్స్ లీవ్ లెటర్ సార్ లెటర్లు లెటర్లు పొద్దునిచ్చిందా ఇప్పుడు తయారైనాయి? నేను రాగానే తయారైంది, కొన్ని అక్కడ జరిగింది అట్లా. ఉన్నాయి ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది సార్ ఇది చేసేసి. మొత్తం ఎంత అండి టీచర్ స్ట్రెంత్ ఎంత? టోటల్ 23 సార్. 23 27 ఇంక్లూడింగ్. అంటే అటెండర్స్ అండ్ Okay, జూనియర్ okay. సార్ ఇంక్లూడింగ్. ఓకే, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. మీరు ఉన్నారు సార్. ఇది నాది సార్, నాకు అంటే మేము అక్కడ ఉంటాం. టుడే ఇస్ ద 4th నో? అవును సార్. మీరు లేనట్లే కదా? నేను ఇక అక్కడ ఎంఆర్సీలు ఉంటాయి కదా సార్, ఇన్ఛార్జ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం సార్. ఇక కంటిన్యూ అంటే ఉండాలి కదా సార్. ఈ మాధవి మాధవి మేడము యూఎస్ వెళ్ళిపోయింది సార్. ఓసీఎల్ అంటే అదర్ దీన్ క్యాజువల్ అంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోయింది సార్ ఆమె లీవ్. అది సిఎల్ సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు అది ఇన్ఛార్జ్ అంటే ఈమె సార్. యాక్చువల్లీ మాధవి మేడం ఆమె వెళ్ళిపోయింది కాబట్టి ఆస్మా జరిగి ఇప్పుడు రజియా సుల్తాన్ లేదు లేదు సార్. ఈమె జరిగినా లేదు జరీన్ ఇన్ఛార్జ్ కానీ లేదు. లేదు ఇప్పుడు రజియా సుల్తాన్ ఇన్ఛార్జ్ సార్. ఈమె ఇన్ఛార్జ్ ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. వీళ్ళంతా ఉన్నారా? ఉండదు మేడం, ఉన్నారు, అందరు ఉన్నారు సార్. మేడంలు అందరు ఇద్దరు కూడా జూనియర్ అసిస్టెంట్ లేరు సార్, వీకెంట్ ఉన్నారు. ఒక ఆమెనేమో మెటర్నిటీ వెళ్ళిపోయింది సార్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్. ఒక ఆమె మెటర్నిటీ వెళ్ళిపోయింది, ఒక ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్, ఎవరు లేరు జూనియర్ అసిస్టెంట్. ఇప్పుడు టోటల్ స్ట్రెంత్ 23 ఆ 24 ఆ? 23 టీచింగ్ స్టాఫ్, 5 మెంబర్స్ నా ఇంక్లూడింగ్ నాది కలిపి. ఇంక్లూడింగ్ మీది కలిపి. సుజాత గారు ఇంకా ముందు నుంచి వస్తారు. అది చేసి నెక్స్ట్ మంత్ ప్రీవియస్ లాస్ట్ మంత్ కదా? లాస్ట్ చైల్డ్ కేర్ లీవ్లో ఉంది సార్ నాకు. చైల్డ్ కేర్ లీవ్ అంటే చైల్డ్ కేర్ లీవ్లో ఉంటారు, 15 days ఉంటుంది సార్ వాళ్ళకు చైల్డ్ కేర్ లీవ్. లెటర్ కూడా ఉంటుంది సార్ వాళ్ళకి. లెటర్స్ ఉన్నాయా అన్నీ? తీసుకురండి సార్, చూపించండి. మీకు ఆస్మా జరిగింది సార్ లీవ్ లెటర్, ఆస్మా జరిగింది. ఇంకోటి అర్చన సార్ అదే సుజాత మేడం. లీవ్ లెటర్ రెగ్యులర్గా ఉంటాయి అన్నీ. రజియా సుల్తాన్ రెగ్యులర్గానే ఉంటారు స్కూల్లో. ఈరోజు ఉంది అస్మా గారు లేనందుకు మీరు ఈమె ఆప్కా ఇన్ఛార్జ్. ఇప్పుడు ఈమె ఇన్ఛార్జ్ మేడం. టీచర్ ఆగా క్యా? టీచర్ అందరు రమ్మనండి, అందరు ఉండాలి. ఇప్పుడు స్టార్ట్ కదా? ఎండి అయిందా? బెల్ కొట్టిందా? 12:30కి బెల్ అయింది. బెల్ అయింది, పిల్లలు ఎండి ఆడ ఎండిఎం దగ్గర 4 ఉంటారు సార్. సార్ ఇది ఒకటి చూడండి. సిఎల్ కౌసర్ ఫాతిమా, నాకు అందించే कौसर फातिमा, ऑलरेडी स्टार्ट है ना, पहले से चल रही है। कौसर फातिमा उधर सैटरडे से रहेंगे। वो अక్కడ ఉంటుంది సార్, అటు సైడ్ ఉంటుంది సార్, అట్ లాస్ట్ కౌసర్ ఫాతిమా సిఎల్ స్వరూప लास्ट मंथ 30th से नहीं है उन्हें। कौशल फातिमा हाँ లీవ్లో ఉంది.
ఫస్ట్ నుంచి అది ఉన్నది 3 ఇదే సెకండ్ సెకండ్ సేల్ ఉంది సార్ లీవ్ లెటర్ కౌసర్ ఉందా? సమీక్ష ఓకే మేడమే అంత చూస్తారు వీళ్ళు ఏంటంటే సార్ నాకు ఒకటి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ ఇన్ఛార్జే లేరు కదా. ఇప్పుడు ఇన్ఛార్జ్ అన్నట్టు ఆమె లేదు కాబట్టి నెక్స్ట్ సీనియర్ ఎక్కడైతే ఉంటుందో నెక్స్ట్ సీనియర్ ఉంటుంది. వీళ్ళేంటి ఆమె హెచ్పి లీవ్ మంజు మేడం అవుట్ ఆఫ్ మొన్న వారు ఇద్దరు ఈమె హెచ్పిఎల్ సార్ హెచ్పిఎల్ అంటే ఆపే లీవ్స్ మెడికల్ గ్రౌండ్లో పెడతారు కదా సార్ ఆపే లీవ్ అన్నది ఈమె ప్లస్ మాధవి మేడం ఇవన్నీ కూడా ఓసిఎల్స్ అదర్ దీన్ క్యాజువల్ లీవ్స్ సార్ మేఘనా మేఘన మెటర్నిటీ లీవ్స్ క్లర్క్ ఈమెనే మెటర్నిటీ టు 6 months వరకు ఉంటుంది సార్ 180 days డెలివరీ అయిందామే అటే ఉంది సార్ ఆమె अटेंडर्स इल्लंता गंगामणि शबाना ఇలా अटेंडर्स शबाना भी नहीं आ रही क्या? हाँ शबाना भी लीव पे है 2 दिन दो दिन दो से लीव पे है उनकी लीव लेटर नहीं दी थी तो मैं सीएल नहीं डाली था अच्छा। कितने है कि मिस టు డేట్ ఉంటుంది వీళ్ళు అటెండర్స్ సార్ ముగ్గురు అటెండర్స్ నలుగురు వీళ్ళు లీవ్ లెటర్ లేదా? లీవ్ లెటర్ ఈమె ఒక్కటి శబానా శబానా ऑलरेडी लीव पे है सर కంటిన్యూ लेकिन मेरे को लीव ఒకసారి दिखी లీవ్ नहीं ఉందంటే కంటిన్యూ इसलिए मैं नई लीव डाली है कहते उनकी लीव तो शोभा को बोली थी ढूंढ के दो मैं मॉर्निंग डाल के मेरी क्लास में चली गई है तो तुम डाल परसों ही है लेना ना. मेरे को आइडिया नहीं है तारीख को आए थे उनका वो लोग. 1 तारीख को आए फर्स्ट तारीख को आया आए। सेकंड तारीख को लीव लीव लगाए लगाए फिर कंटिन्यू 3 दिन की लगाए कहते तो उनका लीव दिखना ना तो मैं नहीं डाली किनको दिए वो तुम नहीं देखे सुबह मैं सुबह में देखी उनकी लीव नहीं दिखी तो उनकी ఈ టీచర్ मैं क्या समझी उनको आपको ये काम से भी जाए। అటెండర్ నాన్ టీచింగ్ ఇప్పుడు ఎవరు గంగమ్మని ఎవరు? గంగమణి వీళ్ళంతా అటెండర్స్ సార్ వీళ్ళు हाय गंगा సబానా గంగమణి నసీన్ వీళ్ళు అటెండర్స్ గంగాబాయి గంగూబాయి గంగుబాయి కూడా అటెండర్ చెల్ల శోభ సుంకరి ఇలా సుంకర్ ఈ 5 అటెండర్స్ వీళ్ళు 2 క్లర్కులు మేఘనా ఒకటి ఎం శ్రీనివాస్ ఒకటి మేఘనా లేరు. ఎం శ్రీనివాస్ ఏమో డిప్యుటేషన్ ఆయన రెగ్యులర్ కాదు ఇప్పుడు ఇలా డ్యూటీ ఉంది కదా సార్ డ్యూటీకి పోయిండు అతను డెప్యుటేషన్ ఇక్కడ నుంచి పోయిండా ఇక్కడికి వచ్చిండా? ఇక్కడికి వచ్చిండు వేరే దగ్గర నుంచి లీవ్ లేదు కదా. అంటే ఈయన డ్యూటీ ఇప్పుడు कौन सा गाँव है सर कोई भी गाँव रहेंगे ड्यूटी करने का इधर ना. ఇక్కడ 3 days दिए सर उधर 3 दिन इधर 3 दिन ఇంకా అతని విషయం ఏంటంటే సార్ అతను దరిపల్లి నుంచి మాకు క్లర్క్ లేరు అంటే డిప్యుటేషన్ పెట్టిండు అయితే ఈ డిప్యుటేషన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్ ఉంది కదా సార్ ఏది మన దానికి ఆ డ్యూటీ వేసిండు ఇళ్ళల్లో పోయి ఆ డబ్బా కొట్టుకొచ్చి జూనియర్ అసిస్టెంట్ అందరినీ తీసుకున్నారు అన్నట్టు ఎంసీ మన సర్వేలో ఇచ్చిండు ఈయనకు డ్యూటీ సర్వే డ్యూటీ ఇళ్ళకు డబ్బాలు వేయడానికి ముద్దలు ఎత్తుండు కదా దానికి పోయిండు అన్నట్టు డ్యూటీకి శ్రీనివాస్ అంటే జనరల్ సర్వే అదే ఇప్పుడు మన ఈసీ కాదు. రేపటి నుంచి ఇవాళ మీటింగ్ ఉంది సార్ ఇవాళ టీచర్లు అందరూ ఆడికే పోయింది ఇప్పుడు జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో టీచర్లకు మీటింగ్ పెట్టిండు కమిషనర్ సార్ ఈ రోజు 2 o'clock ఇప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోతారు. ప్రైమరీ हाई స్కూల్ स्कूल को नहीं है హై స్కూల్కి ఉన్నాయి ప్రైమరీ స్కూల్ Primary school నాన్ वाले- టీచింగ్ స్టాఫ్ फिर कैसा वो क्लासेस बंद हो जाता, बोलना बंद हो जाता. ఈ హాఫ్ డే नवंबर 30 तारीख तक को काम लगा रहे उनको. हाफ डे रख रहे सुबह 21 बोलना days दोपहर सर में सर्वे करना ఈ 6 to 25th తక్ అంటే 4th to 25th అంటే 6 to 21 days సార్ 3 weeks వాళ్ళకు సర్వే మార్నింగ్ సర్వే చేయాలా, ఈవినింగ్ స్కూల్కు రావాలి ఆఫ్టర్నూన్. ఆఫ్టర్ అదే అమ్మ ఇది మన ఇలా ఏంటి మెనూ ఏంటిది? కర్రీ అంటే ఆలు కర్రీ ప్లస్ ఏదైనా వెజిటేబుల్ ప్లస్ మరి రెడీ అవుతుంది పప్పు కర్రీ అన్నీ అదేనా? ఈరోజు ఆలు పెడతాము ఒకటి మన గవర్నమెంట్ ఇచ్చేది ఒకటి ఉందా మీ మెనూ ఉందా ఏమన్నా? మీరు ఇక్కడ మెనూ చూద్దాం. ఏమేమి ఇస్తారు అంటే భోజనాలు ఎట్లా స్ట్రెంత్ని బట్టి చేస్తారా? స్ట్రెంత్ పక్కన రోజు ఎంత ఉందో దాని పక్కన చేస్తాం. ఎంత అండి అటెండెన్స్ వస్తున్నారు
50 గ్రామ్స్ ఏదైతే 150 గ్రామ్స్ 12:30 కావాలా కదా ఇంకా? అయిపోయింది పెట్టేస్తాను. 280. మీరు స్ట్రెంత్ ఎట్లా కౌంట్ చేస్తారు? MDM రిజిస్టర్ ఉంటుంది సార్. MDM రిజిస్టర్ పిల్లల్ని కౌంట్ చేసి అటెండెన్స్ సార్. MDM రిజిస్టర్ బాబు నీ గుడ్డు ఏడుంది అలా సోమవారం గుడ్డు మండే గుడ్డు తీసుకురావాలి. బనానా కాదు, బనానా ఉండే రోజు బనానా, ఇలా బనానా లేదు కదా. ఇల్లు ఏం నువ్వు 5 రూపాయల ఎన్ని రూపాయలు అనేది ముఖ్యం కాదు. ఎన్ని రూపాయలు ఎందుకు ఈ మధ్యన పెంచుతున్నారు కదా, మనం డిక్లేర్ చేసింది కదా. 2 days కింద డిక్లేర్ చేసిండ్రు, మధ్యాహ్నం భోజనం వాళ్ళకి ఇస్తారు. కరెక్టే. మీకు మరి వర్కౌట్ కాకుంటే మీరు మెనూ ప్రకారం చేయాలా. మరి గుడ్ అయితే లేదు, మరి మీకు వర్కౌట్ కాకుంటే చెప్పాలా, లేదా మీ ఇష్టం. లేకుంటే ఇంకో కాంట్రాక్టర్ చూసుకుంటాడు. చెప్పిన తర్వాత ఎట్లా వర్కౌట్ అవుతుంది మరి మీకు? అవునా? ఇప్పుడు మీకు రైట్స్ వాళ్ళే ఇస్తారు, మిగతా మొత్తం ఏముంది ఇట్లా నువ్వు అలుగా అదొకటి తెచ్చినావు అన్ని వెజిటేబుల్స్ అవి. మరి 5 రూపాయలు, అదే 5 రూపాయలకు గుడ్డు కూడా తేవచ్చు. ఎంత గుడ్డు ఎంత? మరి మీరు అవునా నువ్వు మెనూ మార్చమని చెప్పండి. లేకుంటే మీరు ఉన్నదైతే మెనూ ప్రకారం చేయాలి కదా. గిట్టుబాటు అనేది అక్కడ పిల్లలకు సంబంధం లేదు, ఇట్లా ఇట్లా ఇప్పుడు ఉన్నట్లుగా చేయాలి కదా. నువ్వైతే ఫస్ట్ ఆల్ ఇన్ వన్ పప్పు అన్నారు. చలో టమాటా ఆలు ఇవాళ గుడ్డు సాంబారు, సాంబార్, గుడ్డు సాంబార్ సార్. 150 గ్రాముల బియ్యం అమ్మా. అంటే 280కి ఎంత అయితే చూడండి, కౌంట్ చేసుకొని వచ్చి టోటల్ 280 ఇచ్చేది. 280 into 150 ఇచ్చేది. అంటే రాగానే పిల్లలు రాగానే కౌంట్ చేసి క్లాస్ వైజ్ చేసి అటెండెన్స్ లేదు. కొన్ని క్లాసులలో అటెండెన్స్ ఇంకా ఇప్పటిదాకా వేయలే క్లాస్ టీచర్. టోటల్ కౌంట్ చేసి వచ్చిందే ఉంటుంది. అది కాదు, 150. పప్పు కూడా అదే లెక్క ప్రకారం ఇస్తారా? ఇక వాళ్ళు కూరగాయలు పప్పు రోజు పప్పు కంపల్సరీ. అంటే ఆపు కదా, ఎందుకు నోట్ స్టాండింగ్ పెట్టాలి. అంటే మీరు పెట్టాల్సింది 30 గ్రాముల పప్పు, కూరగాయలు 75 గ్రాములు ఒక్కొక్క విద్యార్థికి. ఇది నూనె మరి ఇవన్నీ అవుతున్నాయి అదే రకంగా. నూనె ప్యాకెట్ కూడా మనకు 100 రూపాయలు ఉంటుంది సార్, ఇప్పుడు 145 రూపాయలు. బాబు పిల్లలకు మీరు అట్లా మీరు కడుపు ఆకలితోటి ఉంచొద్దు. మీరు ఎట్లా అంటే మీకు వర్కౌట్ కాకుంటే దీని మీద ప్రభావం చూపెట్టద్దు. పిల్లల మీదే కదా మరి. ఇది గుడ్డు లేదు, నువ్వు అరటిపండు అంటూ ఇంకేదైనా అంటూ అది కాదు కదా. అరటిపండుకు దానికి కదా. మరి మీరు చెప్పండి, మీరు మీ డిఓ గారు చెప్పండి. రమేష్ డిఓ ఎప్పుడు కాదు సార్ ప్లేట్లో తీసుకో చూద్దాం. ప్లేట్లు తీసుకో, అన్నం తీసుకో. మరి 12:30 కదా. విద్యార్థులకు, పేద కుటుంబాలకు కావాల్సింది ప్రభుత్వ విద్య, ఒక క్వాలిటీ విద్య ఉండాలా, స్టాండర్డ్గా ఉండాలా. ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నవాళ్ళు ఎట్లన్నా కానీ ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లకు పోతున్నారు. కానీ ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంటిదంటే ఇక్కడనే మన గర్ల్స్ హై స్కూల్లో ఇప్పుడు సారు ఎంఈఓ గారు ఆయన ఏదో పని మీద అంటే ఆయనకు వేరే వర్క్ మీద ఆయన పోతుంది, ఇన్ఛార్జ్ రాలేదు, ఇంకొక ఇన్ఛార్జ్, ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తలేదు. క్లాస్ టీచర్ లేదు, 2 రోజుల నుంచి అటెండెన్స్ వేయలేదు కొన్ని క్లాస్ రూమ్లలో. దయచేసి మీకు ఒకటే చెప్తున్నా,
ప్రభుత్వము మనకు సరి అయిన శాలరీస్ ఇస్తూ ఉన్నారు. టీచర్లకు ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. మీరు ధర్మంగా డ్యూటీ చేయండి, అంతే చెప్తాం మేము. ఇక్కడ డెప్యుటేషన్ అనో లేకుంటే ఇంకొక దగ్గర అనో ఈ రకంగా పిల్లలకు కావాల్సిన అంటే వాళ్ళ భవిష్యత్తు మనం ఆడుకున్నది. దయచేసి ఇప్పుడు ఏదో క్లాస్ టీचरలు లేరంటే మరి ఎట్లా उसका इंचार्ज कोई नहीं लेते क्या? अटेंडेंस ही नहीं डाले 2 दिन से अभी बोलते आप. సబ్స్టిట్యూట్ ఎవరు చేసింది? అవి ఇప్పుడు సంతకం పెట్టారు. వాళ్ళు వచ్చింది సరే గారు మాధవి ఈడికెళ్ళా. సార్ ఇక్కడ రజియా సుల్తాన్ అవును బిడ్డ, మేడం అయితే ఉన్నది కదా. అవును సార్, ఇక్కడ ఉందద్ మేడం. उर्दू के उधर है क्या? कोई नहीं है इधर? జయశ్రీ మాట్లాడినా ఇన్ఛార్జ్. ఇప్పుడు వంట బుక్ తెచ్చి వంట బుక్ తెచ్చి ఇచ్చింది. రాలేదా ఇక్కడికి? వంట కాడ లేదా జయశ్రీ లేదా? అమ్మ రంజని గారు అక్కడే ఉన్నారండి. సుజాత, రంజని తర్వాత లలిత గారు. లలిత వాళ్ళ ముగ్గురికి ఏంటి అంటే ముగ్గురు ఇన్ఛార్జ్ మిడ్ డే మీల్ అంటే డైలీ 3 మెంబర్స్, 4 మెంబర్స్ 4 रहते क्या? అంటే లైన్ కట్టి వాలి గారు వచ్చారు అంటే అందరు నేను రమ్మన్నా కదా. అంటే నీత గారు మేడం ఏ క్లాస్ టీచర్ అండి మీరు? ఓకేనండి, మీరు వెళ్ళండి. ఒకటే ఇప్పుడు వాలి గారు రాలేదు. ఓకే, నేను కలుస్తానమ్మా. రమణ ప్రసాద్ గారు సార్, మీరు ఏ క్లాస్ సార్? నేను క్లాస్ టీచర్ కాదు, అన్ని 6th to 10th బయోసైన్స్. 6th to 10th బయోసైన్స్. బయోసైన్స్ సబ్జెక్ట్ ఎనీ 6 to 10 అంటే 5 క్లాసెసా? టిక్ పెట్టినా ఉన్నారా? ఓకే ఓకే. మీరు ఏ క్లాస్ అండి టీచర్? సెవెంత్ తెలుగు. మేము వెళ్ళింది ఇప్పుడు 6th వెళ్ళామేమో. ఓకే, రమణ ప్రసాద్ గారు కలిసి వెళ్ళండి. ఉషారాణి గారు సార్. మేడం మీరు చెప్పండి ఏ క్లాసు, ఏ సబ్జెక్ట్ అండి? సోషల్. ఓకే. సుజాత గారు, బి సుజాత గారు. ఆమె లీవ్లో ఉన్నదామె, ఆమె చైల్డ్కి లీవ్లో చెప్పారు సార్. చైల్డ్ కేరా? లీవ్లో ఉంటారు 15 days ఉంటారా? గోదావరి. గోదావరి గారా? గోదావరి, అవును. ఓకేనమ్మా. మైత్రి. ఒక్కసారి మీరు సబ్జెక్టు చెప్తారా, క్లాస్ టీచరా చెప్పండి. గోదావరి గారు మీరండి? ఏ క్లాస్ టీచర్? 6th ఇంగ్లీష్ మీడియం. ఓకే. యాసిమ్ మేడమే. कौसर नहीं इन्हों भी नहीं. उमदत कौसर, यस्मीन, अर्चना गारू लीव लेटर मानव दुर्गा गारू సరోజగా 5 క్లాసెసా ఉండేది? అంటే మరి యాబ్సెంట్ టీచర్లు లీవ్ తోటి వెళ్ళే వాళ్ళు ఆ క్లాసెస్ తీసుకుంటారా మీరు? సబ్స్టిట్యూట్ ఎవరైతేనా? మొత్తం 8 క్లాసెస్ కదా? 8 క్లాసెస్లో ఒకటి లైబ్రరీ, గేమ్స్ ఉంటాయి. సబ్జెక్ట్స్ డైలీ 8 పీరియడ్స్ 8లో ఒకటి గేమ్స్ ఉంటుందా, లైబ్రరీ ఉంటుందా ఒకటి? అది కాకుండా 7. అంటే అందరికి ఒక 2 periods ఫ్రీగా ఉంటాయి టీచింగ్లో అవకాశం ఉంది. అంటే మనం 5 subjects టీచ్ చేస్తున్నాం, 2 periods మనకు ఫ్రీగా అడిషనల్గా మనకు సబ్జెక్టు తరవించడం, దాన్ని రిపీట్ చేయించడం, లేదా లైబ్రరీకి సంబంధించిందన్న పీరియడ్ తీసుకోవాలి. లైబ్రరీ ఉంటుంది అంటే చదివించడం. 10th వాళ్ళకు ఎగ్జామ్స్ పీరియడ్లో
స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారా? అవును సార్. టైం టేబుల్ టైమింగ్ స్పెషల్ టైం है అవును, नर्सरी पूरे टीचर्स को అదే అడుగుతున్నా నేను కూడా. पूरे टीचर्स को बनाओ టీచర్ రాకుండా ఒకరన్నా రాకుండా ఖచ్చితంగా ఆ డేనైతే ఉండదు. ఒకరో ఇద్దరు ముగ్గురు, ఇవాళ 5 యాబ్సెంట్ ఉన్నారు, मदद नहीं आई तो लोग 5 యాబ్సెంట్ ఉన్నారు. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి అదే చైల్డ్ కేర్ అనుకోండి, వెటర్నరీ, అవన్నీ ఏదో ఉంటాయి కదా లేడీస్. బ్రహ్మ ప్రమిత వసంత లక్ష్మి గారు వసంతలక్ష్మి. అవును. అమ్మా ఒకేషనల్ Occasional. ఒకేషనల్ కొద్దిగా డిప్యుటేషన్లో. డిప్యుటేషన్. ఇదేమో మెటర్నల్ లీవ్ సార్. ఇప్పుడు ఇదంతా హై స్కూల్దే కదా? అంతా హై స్కూల్ మొత్తం. ఇక మీ రిమైనింగ్ అటెండర్స్ సార్ వీళ్ళంతా ఉన్నారా వీళ్ళు? ఉన్నారు. ఉండరు. ఉన్నారు. ఓకే అలా ఎండిఎం దగ్గర ఈ టీచర్ ఇట్లా సార్ 33 టీచర్లా? టీచింగ్ అండ్ నాన్ టీచింగ్. అదే టోటల్ స్టాఫ్ 33 సార్. ఓకే. ఓకేనండి, మీ అందరూ, మీరు కూడా వన్ ఆఫ్ ది, అంటే ప్రజలతోటి గెలుచుకున్న నేను ఎమ్మెల్యేగా ముఖ్యంగా ఎడ్యుకేషను, హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ మీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకొస్తే మా పిఏ గారు ఎవ్రీ మంత్ ఇక్కడ విజిట్ చేస్తారు. ఎవరికైనా ఇష్యూస్ ఏదైనా కానీ, మేబీ టాయిలెట్స్ బాగున్నాయా లేవా, లేకుంటే ఫుడ్ విషయంలో మాకు ఏదున్నా కానీ మీరు కంప్లీట్ కంప్లైంట్ చేయడానికి మీ డ్యూటీస్ ఫుల్ఫిల్ చేస్తూ, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ ఐఎమ్ రెడీ టు హియర్. అంటే అందరు ఆల్రెడీ అంత లేడీసేనా? మీరు ఒక్కరు కాకుండా ఏజ్ ఎబో ఉన్న వాళ్ళను మాత్రమే గర్ల్స్ హై స్కూల్ తీసుకోవాలి సార్. జెంట్స్ తీయడానికి వీలు లేదు ఇక్కడ. మన గవర్నమెంట్ జీవో ఏంటంటే ఎబో 50 ఏజ్ ఉన్న వాళ్ళు జెంట్స్ మాత్రమే ఉండాలి. లేకపోతే రిమైనింగ్ అంతా లేడీ టీచర్లే. ఇప్పుడు టోటల్ లేడీ టీచర్లే. ఒక రమణ. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. మాకు ఒక విషయం ఏంటంటే సార్, టాయిలెట్లో అది ప్రాబ్లం ఉంది సార్. సార్ నేను 1 year బ్యాక్ వచ్చిన, నేను అప్పుడు డిఓ గారికి కంప్లైంట్ ఇచ్చిన. అవును సార్. అప్పుడు మీరు మరి ఓన్లీ అది తర్వాత స్పెషల్ ఫండ్ కూడా ఎడ్యుకేషన్ కోసము రిలీజ్ అయింది. మరి అవును సార్. అది ఈ పీరియడ్లో, అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నేను కూడా ఒకటి ఎంఓఎం కింద ఉన్నటువంటి స్కూళ్ళను అమ్మ ఆదర్శ కింద వేయమని కూడా లెటర్ ఇచ్చాను సార్ నేను. మాది ఎంఓఎం కింద ఉండే. ఆ రేకులేసి వెళ్ళిపోయాడు అతను కాంట్రాక్టర్, నాకు బిల్ రాలేదని చెప్పి. రాలేదని అమ్మ ఆదర్శ కింద వేయమని చెప్పి కూడా లెటర్ ఇచ్చాను నేను. డిఓ గారికి ఇచ్చాను, కలెక్టర్కు. మొత్తం రేకులు పలిగినే ఉండే. అవును సార్. మొత్తం పలిగి ఉంటే కొత్త రేకులు వేసాను. ఆయనకు బిల్ రాలేదని వదిలేసిపోయింది సార్. మళ్ళీ దాంట్లో సిమెంట్ కూడా ఏం లేదు. రేపు పొద్దున బాగా గాలి దుమారం వచ్చింది అనుకోండి సార్, అవి లేచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన పిలిస్తే నాకు బిల్లే రాలేదు, నాకు అడగకుండానే. ఎవరు, ఏం పేరు? అమ్మ కాంట్రాక్టర్ నాకే ఓ కాంట్రాక్టర్ కన్నా నా తెలుసు. ఒకటి కట్టిపించిన కొద్దీ ఆ కరెంటు వైర్లను కిందికి వెళ్ళాడిస్తున్నాయి. నేను ఒక అమ్మాయి చనిపోయిండే కదా కరెంట్ షాక్ తోటి, ఆ టైంలో రావడం జరిగింది. అదే మూల క్లాసు. అవును సార్. రేకులు వేసిండ్రు, అన్నీ కంప్లీట్ అయిపోయాను అనుకున్నా. దూరంగా వెళ్ళి చూస్తే రేకులు కనిపించినాయి. రేకులై తీసిపోయాడు మొత్తం. అంతే. కానీ ఆ రేకుల మీద ఏదైతే సిమెంట్ వేయాలనో మజబూత్ అదే బాత్రూమ్లు కూడా ఉండే. కొన్ని 6 యూనిట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ 675 స్ట్రెంత్ సార్. మొత్తం 670 స్ట్రెంత్. మరి ఉన్న టాయిలెట్లు 6 మాత్రమే. ఇక 1:10 ఇది లెక్క చూస్తే అయితే ఘోరంగా ఉంటుంది సార్. ఇంక్లూడింగ్ టీచర్స్. అది ఇంక్లూడింగ్ టీచర్స్. 6 ఏది ఇన్నర్ వీల్ క్లబ్ వాళ్ళు రావడం వల్ల వాళ్ళతో మంచిగా చేయించిన సార్. అది కూడా ఇన్నర్ వీల్ క్లబ్లు చాలా సహాయపడ్డారు. మేడం సెవెంత్ మేడం చాలా హెల్ప్ చేసింది అమ్మని. తను అమౌంట్ ఇచ్చింది, పని చేయించింది. స్కూల్లో అక్కడ వాటర్ కూడా చాలా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదండి ఇక్కడ? వాటర్ ఉన్నాయి సార్. బోర్ ఉంది. వాటర్ అంటే ప్యూరిఫై ఏం లేదు? ప్యూరిఫై ఉంది. 3 lakhs పెద్దది ఉన్నది సార్. వర్కింగ్ అది కంటిన్యూ. డ్రింకింగ్ వాటర్ లేదు. డ్రింకింగ్ వాటర్ మేజర్గా టాయిలెట్స్ మెయిన్ ప్రాబ్లం. మీ డాక్టర్ అయితే మాకు చాలా హెల్ప్ చేసింది. ఎన్నిసార్లు నేను తీసి కట్టిపించినా కూడా బందరోं से मुश्किल है।
మొన్న పిల్లలంతా నోట్ చేసుకో. ఊరుకుంటు సార్ ఆ కోతి. ఇష్యూస్ మనం మాట్లాడడం డిఓ గారితో खोल देते उन लोग मेन वायर भी अगर बच्चे का अब पूरे प्रॉब्लम teachers ఏంటంటే को बैठ సార్ के देखते रहते कोई बच्चे नहीं आना बोल के टीचर्स के पीरियड्स भी जाते वो पाइपों में डाल दिए तो बंदाना नहीं चाहिए అది ఏంటంటే బయట నుంచి अब వచ్చిన वो వైర్ ये खिड़कियों को भी थोड़ा ग्रिल डलाना उसमें से अंदर आ रहा कहते क्लास रूम से आ रहा मेन तो కోతులు వస్తున్నాయి భయపడుతు పెద్దగా ఉన్నాయి కదా హోల్ అవంతా కూడా జాలి పెద్దగా ఉంది మొత్తం ముట్టిపియాలని అది చూస్తున్నాం అది ఒకటి రాయండి ఇలా ఇష్యూస్ రాయండి అంటే Windows విండోస్ కు గ్రిల్ జాలి ఉంటే- విండోస్ కు జాలి అని రాయండి ఓకేనండి ఎంతమంది సగం మంది అయినరా సార్ మాకు ఒక ప్లేట్ ఇవ్వండి అది అన్న కదా అప్పుడు ప్లేట్ వెనకాల పాప తీసుకురా అంటే ఇంకా లాస్ట్ ఉన్న వాళ్ళతో ఏమైనా ఇస్తామని చెప్పి మీతో తుమారే సాత్ కారే ఫుడ్ బాగుంటుందా నేను కూడా తినిపిస్తా రండి రండి పర్వాలేదమ్మా తేండి 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 తెల్లారనే కన్న ప్రైస్ కానీ పోయినా ఓకే చూద్దాం ఉండండి ఏం కాదు ఏం కాదు అమ్మ ఒక్క 2 నిమిషాలు ఆపండి మీరు ఆగండి పిల్లలు అటు సైడ్ నుండి వెళ్ళండి అమ్మా అయిందా సగం మంది అయిందా సార్ నమస్కారం నమస్కారం అంత మంచిదేనా ఇంతా ప్రైమరీ స్కూల్లో మరి బిల్లులు 4 నెలలు 3 నెలలు రాకుంటే జీతాలు రాకుంటే ఎట్లా వస్తాయి ఏది వస్తున్నాయంటే హై స్కూల్లో ఏమనలేదు కదా ఇప్పుడు ఎండిఎం బిల్లు ఎండిఎం బిల్లు లాగా అదే అంటున్నా బాగా వేడిగా ఉంది. ఎందుకు ఉండే దాన్ని కాదు ఇక. సార్ నమస్కారం అందరికి పెద్దలకు చిన్నలకు అందరికి నమస్కారం నమస్కారం ఎట్లా ఏం పరిస్థితి అంత బాగానేనా అంత బాగానే గంట స్కూల్ శాంతమ్మ రాజా శైలస్తో కొట్టి చేసిన తెలుసు తెలుసు కొద్దిగా పలుకుంది కొద్దిగా పలుకుంది కొద్దిగా అయింది కొత్త రైసా ఇది వాటర్ కోసం మెత్తగా అయిపోతుంది దొడ్డి కాదు పూర్తిగా సంగతి కాదు అవేమి అట్లా మీరేమి ఇస్తారు బనానా తీసుకో ఇట్లా సార్ టమాటా ఆలుగడ్డలు ఉడకనట్టుంది పర్లేదు కొద్దిగా గట్టిగా ఉంది నాట్ బ్యాడ్ కానీ మెనూ లేదు కదా ఎన్ని రోజుల నుంచి రావాలా బాబు మీకు బిల్లులు వచ్చేటి అంతకుముందు మీకు వచ్చేసినాయి 5 నెలలు రావాలా ఒక్కరికి అంటే 5 రూపాయలా ఇది మీకు 10 రూపాయలు హెడ్ పర్ హెడ్ 9th అయితే 10 రూపాయలు సార్ 6th 7th అయితే 8 రూపాయలు అవుతాయి సార్ దీంట్లో స్టేట్ ఉంది సెంట్రల్ ఉంది సార్ 9th అయితే ఏమో స్టేట్ టోటల్ ఎంత వస్తుంది మీకు టోటల్ 10 రూపాయలు 20 పైసలు అట్లా ఉండదు సార్
9th 10th 10 రూపాయలు చెప్పేసారు సార్ ఒక్క పిల్లలకి. 6th 7th 8th ఏమో 8 రూపాయలు చెప్పారు సార్. వాళ్ళు తక్కువ తింటారా? అంతే కదా, అంతే కదా, అదే ఏజ్ని బట్టి. స్టేట్ సార్ 6th 7th ఏమో మ్యాక్సిమంగా 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నారు సార్. అవును, ఓన్లీ 9th to 10th మాత్రమే స్టేట్ గవర్నమెంట్. బకాయిలు ఎక్కడ అయినాయి సార్? స్టేట్ సెంట్రల్ స్టేట్ స్టేటే ఆగినాయి. సెంట్రల్ క్లియర్. సెంట్రల్ అని క్లియర్. ఇది అంటే ప్రైమరీ స్కూల్ వాళ్ళది అంతా సెంట్రల్ 1 to ఏమంటారు? 1 to 8 ఎలిమెంటరీ స్కూల్ అంటారు, అంటే సెంట్రల్ వాళ్ళు. 1 to 8 వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. 9th to 10th ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. 1 to ప్రైమరీ వాళ్ళది కూడా 8 రూపీస్ వస్తుందా మీకు? వాళ్ళకి 4 తక్కువ వస్తాయి, వాళ్ళకి తక్కువ. 1 to 3 స్టేజెస్ ఉన్నాయి సార్. 1 to 5th ఒకటి, 6 to 9, 8 ఒకటి, 9 to 10. బియ్యం వస్తాయి కదా? సరిపోతుంది మళ్ళీ ఇంకా చాలా మంది. అదే పప్పు 200 అయింది, ప్యాకెట్ 150 అయింది. అయిందా? అడిగిండ్రా మరి? మనకు మీ హాస్పిటల్ ముందుకు వస్తే మేము పోయి అడగాల కదా, అడగకుంటే ఎట్లా తెలుస్తుంది చెప్పు? మీరు అడగండి ఎట్లా తెలుస్తుంది? మంచిగా చేస్తాం, చేసిన చెయ్యి. వెంటనే ఉన్నాడు 100 సార్లు అంటున్నా నేను. సర్టిఫికేట్ ఉందా? ఆఖరికి మెంటల్గా ఉన్నది. అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లే మనోళ్ళు వాటర్ బాటిల్ ప్రైమరీ అని ప్రైమరీ ఓన్లీ మరి అంటే రెండెక్కడ పెడతారా? తినేది ఎక్కడ వీళ్ళంతా? అదే పోయి కూర్చొని తిన్నారా? అదా వెళ్దాం రండి. पानी लाओ और पानी लाओ. ఈ క్లాస్ రూమ్ పోయింది అప్పటిదాకా. ఇదేంటంటే ఈ సామాన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక ల్యాబ్కి ఒక అటాచ్ చేసింది సార్. ఈ సామాన్ అంతా చెత్త ఇది సామాన్. యాక్చువల్ క్లాస్ రూమ్ ఉండే, మొదలు క్లాస్ రూమే ఉంది సార్. ఇటు దగ్గర టాయిలెట్ అంటే 5-6 ఏళ్ళ నుంచి 18 నుంచి ఇది ఐడియల్గా పడి ఉంది. మాత్రమే ఉన్నంత కొత్తగా ఏం చేసింది లేదు ఇది. ఇది మా సిస్టర్స్ కూడా ఇలా చదివిండ్రు. ఒకప్పుడు అది గర్ల్స్ హై స్కూల్ ఒక మోడల్ స్కూల్ లెక్క ఉండే. ఇది ఏదో ఇప్పుడు చేసింది ఏం లేదు. గత 20 ఏళ్ళ నుంచి అంతకుముందు కట్టిన టాయిలెట్ పెట్టిపోయింది. సిమెంట్ వేసి దాన్ని క్లోజ్ అది పోతుంది మళ్ళీ ఆవాతో. లేకపోతే కాంట్రాక్టర్ ఒకసారి నేను నంబర్ ఇస్తాను. నా దగ్గర మాట్లాడిపోయండి. ఇప్పుడు లైన్ కలపండి సార్, ఒకసారి మాట్లాడతారు కాంట్రాక్ట్. बैठ के झूलते तो वो पुप्पा गिर जाता ना, बच्चे टच कर लिए बोले तो ख़त्म फिनिश. उसको पाइपों में बिठा देना था. ये देखिए पूरे ట్రాన్స్ఫర్లా లేకుంటే తినేదాన్ని మీద ఏమందాం ఇండైరెక్ట్గా డిప్యుటేషన్ ఆలోచించారు. బहन वो बच्चा ऐसा सर्विस वेयर पकड़ के मर जाता है. हाँ हाँ वो क्लास में ना, हाँ वो उधर पे कॉर्नर क्लास में. ఈయన ఇద్దాం వయసు. ఈరోజు గోలోన్మాన్ దగ్గర ఉన్న గర్ల్స్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ అంటే నిజామాబాద్లో ఒకప్పుడు ఒక మోడల్ స్కూల్గా ఉండేది. ఇప్పుడు ఈ స్కూళ్ళు చూస్తే టాయిలెట్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ శిథిలావస్థకు చేరుతూ ఉన్నాయి. మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. గత ప్రభుత్వము మన ఊరు మనబడి అని ఇప్పుడు ఏదో పేరు మార్చి అమ్మ ఆదర్శము అమ్మ బడి అని చెప్పి పేర్లు మారుస్తున్నారు తప్ప ప్రభుత్వ పాఠశాలల డెవలప్మెంట్ మాత్రం ఎక్కడ లేదు. ముఖ్యంగా పేదలకు, నిరుపేద మరియు మధ్యతరగతి కుటుంబ వాళ్ళు ఈరోజు పనులు లేక ఉద్యోగాలు లేక వాళ్ళ పిల్లలని ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉంటే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకుండా ఈ గర్ల్స్ హై స్కూల్లో సుమారు 1.5 year ముందు ఒక పాప చనిపోయింది కరెంట్ షాక్ తోటి. ఆ తర్వాత ఒక కాంట్రాక్టర్ ఇక్కడ అవసరం ఉన్న పనుల గురించి కాంట్రాక్ట్ తీసుకుంటే ఆ క్లాస్ రూమ్స్ పైన కేవలము రేకులేసి
నాకు బిల్లులు రాలేదని మిగతా పని టాయిలెట్స్ డెవలప్మెంట్ కానీ ఇతర పనులన్నీ ఇడిచిపెట్టిపోయిండు. ఇది ప్రభుత్వ పనితీరు, విద్యాశాఖ పనితీరు. ఇక్కడ విద్యార్థులు సుమారు 60-70% డైలీ స్ట్రెంత్ రావడం జరుగుతూ ఉంది. టీచర్లు ఉన్నారు కానీ పర్మనెంట్ ఇన్ఛార్జ్ లేరు. ఇక్కడ పర్మనెంట్ ఇన్ఛార్జ్ ఉంటే ఎంఈఓ గారు, ఆ తర్వాత ఒక డెప్యుటేషన్లో ఉన్న ఇంకొక ఇన్ఛార్జ్ రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ క్లాస్ రూమ్లో ఇక్కడ పిల్లలు కోతుల బెడదతోటి భయపడుతూ ఉన్నారు. టాయిలెట్స్ చూస్తే ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం కట్టిన టాయిలెట్స్ తప్ప దాంట్లో డెవలప్మెంట్ లేదు. డిఓ గారేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఫండ్ రిలీజ్ అయింది. మరి ఆ ఫండ్ ఎటుపోతుందో ఆయనకే తెలియాల. చెప్తే మాత్రం అన్నీ కూడా వర్ణించి చెప్తాడు, అన్నీ చేస్తున్నట్లే. కానీ ఏ స్కూల్కి వెళ్ళినా కానీ ప్రతి స్కూల్లో సమస్యనే ఉంది. ఇక మధ్యాహ్న భోజన పథకము ఏదైతే ఉందో మెనూ ప్రకారం లేదు. ఇవాళ ఎగ్ ఇవ్వాల్సింది, గుడ్డు లేదు. వాళ్ళు ఏదో బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రభుత్వానికి నేను ఎవరైతే మీరు ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు ఈ మధ్యాహ్న భోజన పథకంకు సెంట్రల్ నుంచే ఫండ్ వస్తూ ఉంది. మీరు ఇస్తున్నారు 9th 10th క్లాస్కే. అంటే 80% మీకు సెంట్రల్ నుంచే ఫీడింగ్ అవుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం కోసం రైస్ ఇస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు సరిపోయే అమౌంట్ వస్తలేదని వాళ్ళ గోస చెప్పుకుంటూ ఉన్నారు. మీరు వారికి వాళ్ళ కష్ట సుఖాలు వినవలసిందిగా, ఎందుకంటే పిల్లలకు అన్నం పెట్టేది వాళ్ళే కనుక వాళ్ళ బాధలు ఏంటిదో తెలుసుకునాలా. మీరు ఇస్తున్న 20% దానికి పెంచితే ఏమి ప్రభుత్వ పాఠశాల మధ్యాహ్న భోజనానికి అయితే మనకి ఏం తక్కువ పడదు. దానికి పిల్లలందరూ కూడా సంతోషంగా ఉంటారు. మెనూ ప్రకారం వాళ్ళు ఫుడ్ పెడతారు, వాళ్ళు హ్యాపీగా ఉంటే. ఇక్కడ ముఖ్యంగా క్లాస్ రూమ్స్లలో బెంచులు, టాయిలెట్స్ లేవు, ఫర్నిచరు టీచర్లకు కావాల్సిన ఫర్నిచర్ లేదు, కోతుల బెడతతోటి విండోస్లలో గ్రిల్స్ లేదు. గతంలో కరెంటు వైర్లు వేలాడినందుకే ఒక పాప షాక్ తోటి చనిపోయింది. ఇప్పుడు కూడా కరెంటు వైర్లు ఓపెన్గా ఉన్నాయి. ఇక్కడ కోతులు అవన్నీ కూడా మళ్ళీ ప్రమాదం, ఆ వైర్లు తెగిపోయే ప్రమాదం ఉంది. కనుక డిఓ గారు ముఖ్యంగా ఆయనకు స్కూల్లో డెవలప్మెంట్ మీద శ్రద్ధ ఉండదు, ఇతర వాటి మీద శ్రద్ధ బాగుంటుంది ఆయనకు. ఈ డెప్యుటేషన్లను లేకుంటే ఈ ఇతర కాంట్రాక్ట్ల మీద ఉన్నంత శ్రద్ధ ఆయనకు స్కూల్ డెవలప్మెంట్ చేయాలా. ఆ వర్క్ ఎంతవరకు అయింది? గతంలో కొత్త రేకులు వేస్తే దానికి సిమెంట్ వేసిపోలేదు, కాంట్రాక్టర్కు డబ్బులు ఇవ్వలేదు. అది పట్టించుకోండి డిఓ గారు. అదేది కాదు. కానీ మీరు నాయకుల చుట్టూ లేదా ఇతర ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు. మీరు పవర్ గవర్నమెంట్లో ఉన్న మీ పని మీరు చేయండి. స్కూల్లో అది ఏం కావాలో మీరు తెలుసుకోండి. మీరు ఆఫీస్లో కూర్చుంటే సరిపోదు, స్కూల్స్ విజిట్ చేయండి. ఒక ఇన్ఛార్జ్ ఉంటే, ఫుల్ టైం ఇన్ఛార్జ్ ఉంటే, ఇక్కడ హెడ్ మాస్టర్ ఉండి ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ వాళ్ళకు ఏం అవసరం ఉందో తెలుస్తుంది. కనుక ప్రభుత్వం వెంటనే ఇక్కడ విద్యాశాఖ ఏదైతే డిఓ గారు వెంటనే స్పందించి ఈ గర్ల్స్ హై స్కూల్లో నేను చెప్పిన సమస్యలన్నీ కూడా త్వరలోనే తీర్చాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి జై.